వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీస్ కిచెన్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. హాయ్ అండి. ఈరోజు క్రిస్పీగా, టేస్టీగా, హెల్దీగా ఒక నెల రోజుల పాటు నిల్వ ఉండేలాగా కజ్జికాయలు చేసి చూపిస్తానండి. సింపుల్గా చేసుకోవచ్చు, టేస్టీగా ఉంటాయి. మనం ఒక్కలమే చేసుకోవచ్చు అండి, ఇంకొకరి సహాయం లేకుండా కూడా. ఎలా చేసుకున్నానో, ఏమేమి వేసానో మీకు చూపిస్తాను. నేను ఇలాగా స్టీల్ డబ్బాలో స్టోర్ చేశానండి. చాలా సింపుల్గా అయిపోయినాయి. టేస్ట్ అయితే మామూలుగా లేదు. బెల్లంతో కాబట్టి షుగర్ ఉన్న వాళ్ళకు కూడా పెట్టచ్చు. నేను మామూలు బెల్లం వేసాను. భలే క్రిస్పీగా ఉన్నాయి కదండి. తాటి బెల్లంతో కూడా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉన్నాయి. పిల్లలైతే ఇష్టపడి తింటారు. ఇలా కొద్దిగా చేసుకున్నా కూడా బాగుంటుంది. నేను ఒక కప్పు మెజర్మెంట్తో చేసి చూపిస్తాను. సింపుల్గా అయిపోయినాయండి. ఒక కప్పుతో నాకు ఒక 17 వరకు అయినాయండి. కజ్జికాయలు చాలా స్టఫింగ్లు పెట్టి చేస్తూ ఉంటాము. నేను ఒక 2-3 రకాలు మీకు చేసి చూపించాను ఇంతకుముందు మన వీడియోలో ఉన్నాయండి. ఈసారి నేను ఈ సంక్రాంతికి ఇలా కజ్జికాయలు తయారు చేశానండి. ఎలా చేశానో మీకు చూపిస్తాను. చూడండి, ఈజీగా ఉంటుంది. ఒక ఎండు కొబ్బరి చిప్ప తీసుకున్నానండి. కొన్ని నువ్వులు, ఒక 2-3 స్పూన్ల వరకు అవిసె గింజలు తీసుకున్నానండి. అలాగే ఒక 3-4 ఇలాచీ తీసుకున్నాను. బెల్లం ఒక గెడ్డ తీసుకున్నాను. దీంట్లో సగం అయితే సరిపోతుంది. ఒక కప్పు బొంబాయి రవ్వ, కొన్ని జీడిపప్పు, కొన్ని కిస్మిస్, ఒక కప్పు నిండా మైదా పిండి తీసుకున్నానండి. ఇప్పుడు ఫస్ట్ మనం మైదా పిండి కలిపేసుకుందాం. ఒక ఖాళీ బౌల్ తీసుకొని దాంట్లోకి మైదా వేసేసుకుందాం. చూడండి, ఈ విధంగా మనం అవిసె గింజలతో ఇంతకుముందు వీడియోలో నేను కారపొడి చేశానండి. టేస్ట్ చాలా బాగా వచ్చింది. అలాగే ఈసారి ఏం చేశానంటే స్వీట్లో కూడా వేద్దాం అనుకున్నాను. ఒక 2 స్పూన్ల వరకు వేసానండి. ఇప్పుడు మనం మైదాలోని సాల్ట్ వేసుకున్నాను, నెయ్యి వేసానండి. ఫస్ట్ ఒక స్పూన్ వేసుకొని మళ్ళీ కొంచెం కలిపిన తర్వాత ఇంకొక స్పూన్ వేసుకున్నాను. ఇప్పుడు మనం పిండికి ఉప్పు అలాగే నెయ్యి బాగా కలిసిపోయేలాగా ఇలాగా రఫ్ చేస్తూ పిండిని కలుపుకోండి. ఇంకా ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుంటూ మనం పూరీ పిండికి చేస్తాం కదా, అంటే చపాతీ పిండి, పూరీ పిండి ముద్ద చేస్తాం కదా, ఆ విధంగా చేసుకోండి. ఇంకొంచెం పల్స్గా ఉన్నా బాగుంటుంది. చూడండి, ఈ విధంగా కలిపేశాను నేను. దీనిపైన కాస్త ఆయిల్ వేసుకుందాం. పిండి పగిలిపోకుండా, ఆరిపోకుండా ఇలాగ ఆయిల్ రాసేసుకొని దీని మీద మూత పెట్టి పక్కన పెట్టేసేద్దామండి. చూడండి, ఈ విధంగా దీని మీద ఒక మూత పెట్టేశాను. మూత పెట్టేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు మీకు ఎండు కొబ్బరి చూపించాను కదండి, దాన్ని కూడా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. చూడండి, ఈ విధంగా కట్ చేశాను. ఇంక ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసేసుకుందాం. మిక్సీ జార్ తీసేసుకొని చాలా సింపుల్గా అయిపోతుందండి. ఒక 20 నిమిషాలు పట్టిందండి నాకైతే. ఇలాచీ ఒక 3-4 ఇలాచీ తీసుకున్నాం కదా, అవి కూడా వేసేసుకొని ఇది మెత్తగా పొడి చేసేసుకోవాలి. దీని తర్వాత కొబ్బరి పొడి తీసేసిన తర్వాత బెల్లాన్ని నేను ఇలా చిన్న ముక్కలుగా చేశాను. ఈ బెల్లం కూడా వేసి పొడిలా చేసేసుకుందాం. చూడండి, ఫస్ట్ మనం కొబ్బరి పొడి అయిపోయింది, ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఈ విధంగా చక్కగా పొడి అయిపోయింది కదా. కొంచెం ఏదైనా కొబ్బరి ముక్కల్లాగా ఉందనుకోండి తీసేసేయండి. పర్లేదు అనుకుంటే ఇవి ఉంచుకోవచ్చు. నేనైతే ఒక చిన్న ముక్క వచ్చింది, ఇక దీన్ని తీసేసాను. ఇలాచీ కొబ్బరి ఇలా మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇక బెల్లాన్ని కూడా మిక్సీ జార్లో వేసేసుకుందాం. చూడండి, కొంచెం పెద్ద ముక్కలు తీసేసి చిన్న ముక్కలు ముందు వేసుకున్నాం అనుకోండి త్వరగా అవుతుంది. ఈ విధంగా వేసేసుకొని దీన్ని కూడా ఒక 2-3 సార్లు మిక్సీ పట్టేసుకుందాం. చూడండి, చక్కగా ఇలాగా అక్కడక్కడ ముద్దలుగా పొడిగా అయిపోయింది కదా. దీన్ని పక్కన పెట్టేసుకుందామండి మూత పెట్టి. ఇప్పుడు ఒక కళాయి పెట్టేసుకుందాం. చూడండి, ఒక కళాయి పెట్టేసుకొని ఫస్ట్ మనం నువ్వులు అలాగే అవిసె గింజలు ఉన్నాయి కదా, అవిసె గింజల్ని వేయించేసుకుందాం. చూడండి, నువ్వులు అవిసె గింజలు ఒకేసారి వేసేయచ్చు. అవిసె గింజలు కాస్త పేలల్లా పేలుతూ ఉంటాయి, అప్పుడు దాకా వేయించుకోండి. నువ్వులు కలర్ చేంజ్ అవుతాయి కదా, ఆ విధంగా అయ్యే వరకు ఇలా వేయించేసుకోండి. చూడండి, ఇవి కూడా మనం మిక్సీ పట్టేసేయచ్చు కొబ్బరిలో వేసి, కానీ నేను ఇలాగే గింజలలాగా వేస్తే బాగుంటుందని నేను ఇలా వేసానండి. ఇక పిల్లలు ఇలా గింజల్లా కనిపిస్తే తినరు అని అనుకున్నారనుకోండి, అది కూడా కొబ్బరితో పాటే మిక్సీ పట్టేసేయండి, నువ్వులు అవిసె గింజలు కూడా. ఇప్పుడు దీంట్లోకి ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకొని ఫస్ట్ జీడిపప్పు వేయించుకోండి. కొంచెం జీడిపప్పు వేగిన తర్వాత కిస్మిస్ కూడా వేసేసుకుందాం. చూడండి, ఇంక ఇప్పుడు కిస్మిస్ వేసేసుకొని వేయించేసుకుందాం.
ఇలా మంచి కలర్ వచ్చే వరకు వేయించేసి ఇవి కూడా ఒక గిన్నెలోకి తీసేసుకుందాం. చూడండి ఈ విధంగా. ఇక నేను జీడిపప్పు కిస్మిస్ వేసానండి. మీ దగ్గర బాదం ఉన్నా కూడా పిస్తా ఉన్నా కూడా వేసుకోవచ్చు. చూడండి ఇంకొంచెం నెయ్యి వేసుకొని ఇక బొంబాయి రవ్వ వేసేసుకుందాం. ఇప్పుడు 1 కప్పు బొంబాయి రవ్వ వేసాను కదండి, ఇంకొక అరకప్పు బొంబాయి రవ్వ కూడా వేసుకుందాం. చూడండి ఈ విధంగా. దీంట్లోకి ఇంకొక స్పూన్ నెయ్యి కూడా వేసానండి. వేసి ఇది మంచి కలర్ వచ్చే వరకు ఫ్లేవర్ వస్తుంది బొంబాయి రవ్వ వేగేటప్పుడు. ఆ ఫ్లేవర్ వచ్చే వరకు దీన్ని వేయించేసుకుందాం. చూడండి వేయించేసుకొని దీన్ని పొయ్యి కట్టేసి పక్కన పెట్టేసుకుందాం అండి, చల్లారిపోతుంది. ఈలోగా మనం ఏం చేద్దామంటే ఒక ఖాళీ బౌల్ తీసేసుకొని దాంట్లోకి ఫస్ట్ మనం బెల్లం మిక్సీ పట్టి పెట్టాం కదండి, అది వేసేసుకుందాం. చూడండి ఇలా రాకపోతే ఒక గరిటె కానీ స్పూన్ కానీ పెట్టేసి ఇలా తీసేద్దాం. వేసేసుకున్నాం కదా బెల్లాన్ని ఇలాగా చేసేసుకొని బొంబాయి రవ్వ పంచదారతో కూడా చేస్తాం కదా, నేను పంచదార బదులుగా బెల్లం వేసానండి. ఇక మనం వేయించి పెట్టుకున్న నువ్వులు, అవిసె గింజలు వేసేసుకుందాం. ఇవి వేసేసుకున్నాక కొబ్బరి కూడా వేసేసుకుందాం అండి. మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ కూడా వేసేసుకుందాం. చూడండి వేసేసుకొని ఫస్ట్ స్పూన్తో కలిపేద్దామండి. స్పూన్తో మొత్తం కలిపేసుకుందాం, మొత్తం ఉండలు లేకుండా. మనకి ఇలా ఉండలు ముద్దలుగా బెల్లం కొంచెం ముద్దగా ఉంటుంది కదా, గరిటెని ఇలా వెనక్కి తిప్పి ఇలా అన్నాం అనుకోండి పొడి అయిపోతుంది. ఇక లేదు ఇక చేత్తో చేసేద్దాం టైం సరిపోదంటే ఇలా చేత్తో చేసేసుకోవచ్చు. చూడండి నేను ఈ విధంగా చేత్తో రఫ్ చేస్తూ పొడిలా తయారైపోయింది. ఇప్పుడు బొంబాయి రవ్వ వేసేసుకుందాం. బొంబాయి రవ్వ కూడా వేసేసుకొని దీన్ని కూడా చేత్తో కలిపేసానండి నేను. చూడండి ఈ విధంగా కలిపేసుకుందాం. ఇక మనకి ఈ మిక్సర్ లోపల వేసేది రెడీ అయిపోయింది. దీన్ని చక్కగా మొత్తం కలిసేలా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి. అలాగే మనం ఇందాక చపాతీ పిండిలా కలిపి పెట్టుకున్నాం కదండి మైదాని, అవి ఉండలుగా చేసుకున్నాను. ఒక 17 ఉండలు వచ్చినాయండి. అవన్నీ పక్కన పెట్టుకొని ఒక పూరీలా చేసుకోవాలి. ఎందుకంటే అది స్కిప్ అయింది వీడియో, అందుకే మీకు చెప్తున్నాను. ఒక్కొక్క గరిటె చొప్పున వేసానండి. ఇది మొత్తం కరెక్ట్గా సరిపోయింది నాకు. ఇక ఆయిల్ పొయ్యి మీద ఆయిల్ పెట్టేసుకున్నాను. చిన్నది వేసి చూశానండి. ఇక మనం కజ్జికాయలు చేసేది ఒక మౌల్డ్ ఉంటుంది, దాంట్లో వేసైనా చేయొచ్చు. నేనేం చేశానంటే ఇలాగా పూరీ చేసి దాంట్లోకి మనం మిక్సర్ వేసేసి ఫోక్ స్పూన్ ఉంటుంది కదా దాంతో చేశానండి. ఆ వీడియో స్కిప్ అయింది, లేకపోతే అది కూడా మీకు చూపించేదాన్ని. ఇలా నేను ఒక 4 వరకు వేసుకున్నాను. ఆయిల్ వేడెక్కింది. వేడెక్కగానే దీన్ని లో ఫ్లేమ్ పెట్టేసుకోవాలి, అంటే హైలో ఉండకూడదు, లో ఫ్లేమ్ పెట్టేసుకొని ఆయిల్ బాగా చల్లగా అయిపోతుంది అన్నప్పుడు మీడియంలోకి అడ్జస్ట్ చేసుకోండి. అప్పుడు మీకు క్రిస్పీగా లోపల చక్కగా కుక్ అవుతుంది, టేస్టీగా ఉంటుంది. బెల్లం కదండి, ఒకవేళ హైలో పెట్టామనుకోండి బెల్లం బాగా వేడికి కరిగిపోయి బయటకు వచ్చే ప్రమాదం ఉంటుంది కదా, అందుకనే హై అవ్వకుండా లో పెట్టుకొని ఇలా వేయించుకోవాలి. చూడండి చక్కగా బయటికి రాకుండా, మనం పెట్టిన స్టఫ్ మొత్తం బయటికి రాకుండా నీట్గా వేగిపోతాయండి. ఇలా ఆయిల్ మాత్రం బాగా లోలో ఉంది. ఇప్పుడు నేను మధ్యలోకి మీడియంలోకి మార్చుకున్నాను. అప్పుడు కలర్ చేంజ్ అయ్యి ఇలా చక్కగా వేగిపోతాయి, క్రిస్పీగా ఉంటాయండి, టేస్టీగా ఉంటాయి. గోధుమ పిండితో కూడా కావాలంటే గోధుమ పిండితో చేయొచ్చు. అప్పుడప్పుడు మైదా కూడా పిల్లలకు పెట్టచ్చు కదండి. గోధుమ పిండి అనుకోండి మెత్తగా అయిపోతాయి. ఇవి అనుకోండి మనం ఇప్పుడు ఎలా చేసామో ఒక వారం రోజుల తర్వాత కూడా, ఒక 15 రోజుల తర్వాత కూడా అంతే క్రిస్పీగా ఉంటాయి. మనం డబ్బాలో స్టోర్ చేసుకునే విధానాన్ని బట్టి. చూడండి ఈ విధంగా నేను రెండోసారి కూడా వేసేసుకున్నాను. రెండోసారి కూడా వేగిపోయినాయి. ఇక తీసేసానండి. చూడండి ఈ విధంగా మంచి కలర్లో వేగిపోయినాయి కదా. ఆయిల్ కూడా మనకి చేతికి అంటుకోకుండా ఒక టిష్యూ పేపర్లోకి తీసేసుకున్నాను, ప్లేట్లోకి. ఇలా చూడండి ఒక 5 నిమిషాలు చల్లారిన తర్వాత, వేడి మొత్తం చల్లారిన దాకా బయటే ఉంచానండి. వేడి చల్లారిన తర్వాత ఒక డబ్బాలోకి పెట్టేసుకున్నాను. మీకు ఒకసారి ఇది తీసి చూపిస్తాను. మీకు చాలా టేస్టీగా క్రిస్పీగా వచ్చినాయండి. మనం కాస్త చల్లారిన తర్వాత డబ్బాలో పెట్టేసుకోవాలి. వేడి మీద పెట్టేసుకున్నాం అనుకోండి మెత్తగా అయిపోతాయి, క్రిస్పీగా ఉండవు. చల్లారిన తర్వాతనే మనం డబ్బాలో స్టోర్ చేసుకోవాలి. టేస్టీగా సింపుల్గా చేసాం కదండి. నేను ఈ సంక్రాంతికి ఇలా కొంచెం హెల్తీగా, టేస్టీగా, క్రిస్పీగా ఇలా చేసుకున్నాను. కజ్జికాయలు అయితే చాలా టేస్టీగా వచ్చినాయండి. మీరైతే ఈ సంక్రాంతికి ఎలా చేశారో నాకు కామెంట్ రూపంగా తెలియచేయండి. ట్రై చేయండి, టేస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.